రైతులకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారని, ఏమైనా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీలు కాని రైతులు ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రైతులకు చేసిందేమీ లేదన్నారు. రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రిపై దుమ్మెత్తిపోయడం సబబు కాదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన ధర్నాలో కార్యక్రమంలో రైతులు లేరండి, కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమే ధర్నాలో పాల్గొన్నారన్నారు. రుణమాఫీ జరిగిన రైతులు గ్రామాల్లో సంబరాలు నిర్వహిస్తున్నారని, కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. రైతులందరికీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్, హంసల మల్లేష్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం రైతుల బావు కోసం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. సరే, కొద్దిగా 1-2 నెలలు ఆలస్యం అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రుణమాఫీని విడతల వారీగా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేరును జీర్ణించుకోలేనటువంటి టీఆర్ఎస్ నాయకులు కేవలం ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతూ రోడ్ల మీదకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ హయాంలో 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు 2 సార్లు వివిధ సందర్భాల్లో హామీ ఇచ్చి తన హామీని నెరవేర్చకపోగా 2014 నుంచి 18 వరకు అధికారంలో ఉన్నప్పుడు 4 విడతలుగా ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తర్వాత మళ్ళీ రుణమాఫీ చేస్తామని మళ్ళీ ప్రజలను మోసం చేసి తన హామీని నెరవేర్చలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం గత చరిత్రలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తర్వాత ఎన్నడూ కనీవిని ఎరగని రీతిలో రైతులకు మేలు చేకూర్చడంగా ఏకకాలంలో రుణమాఫీ చేస్తూ ఉన్నారు. మరి 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ జరుగుతూ ఉన్నది. కొంత టెక్నికల్ ప్రాబ్లం ఇష్యూ ఉండొచ్చు. 2 లక్షల పైన ఉన్న వారికి ఇంకా లిస్టు రాలేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరి వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అందరికీ మేము హామీ నెరవేరుస్తామని చెప్పిన టీఆర్ఎస్ నాయకులకు మాత్రం వాళ్ళు మాఫీ అయింది, నిన్న కూర్చున్నారు, అందులో రైతు లేదు, కేవలం నాయకులు తమ పార్టీ అధిష్టానం ఏదో పిలిపించింది, మేము చేయాలి, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి, కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి మంచి పేరును ఓర్వజాలక వాళ్ళు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళకు ఏం ముఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతూ ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో వండుకున్నాడు. మరి కేసీఆర్ కూతురేమో తిహార్ జైల్లో ఊచలు లెక్క పెడతా ఉంది. ఈరోజు రేపు మాపో కేటీఆర్ గారి ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ కూడా అక్రమ కట్టడం అని కూలిపోయే దశలో ఉన్నది. మరి వీళ్ళు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే బుంగలవాడి కూలిపోయే దశలో ఉన్నది. వాళ్ళకు ఇంకా బుద్ధి రాలేదు. 0 సీట్లు వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఒక పార్లమెంటు సీటు కూడా గెలవకున్నా ఇంకా నిన్న బీఆర్ఎస్ నాయకులు 2 లక్షల వరకు రుణమాఫీ కాలేదని ధర్నా కార్యక్రమము నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కూర్చున్నోళ్ళు అందరికీ రుణమాఫీ జరిగింది. అందులో కూర్చున్నోళ్ళు అందరికీ రుణమాఫీ జరిగిన వాళ్ళు ఒక్కొక్కరికి 1,90,000, 2 లక్షల వరకు రుణమాఫీ జరిగిన వాళ్ళే ఉన్నారు. అందులో ఏదో నాయకులు ఎవరో రైతులకు రుణమాఫీ జరగలేదు అంటే మరి రైతులకు దొరికొచ్చి రుణమాఫీ జరగలేదు, ఇతనికి జరగలేదని చెప్పాలి కదా. అంత కార్యకర్తలు తీసుకొచ్చి రుణమాఫీ జరగలేదని మీరు రైతులకు తీసుకురండి, ఊళ్ళలో కొండి ఎందుకు రుణమాఫీ జరగలేదు అడగండి. అలా ప్రింటింగ్ మిస్టేక్ పడ్డదా, లేకపోతే బ్యాంకు నుంచి వాళ్ళ లీస్టు పోలేదా, ఏమైందో అడగండి. ఏమోనేది ఇవ్వండి, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయి చూపించండి, ఎందుకు రాలేదని అడగండి. అది ఒక పద్ధతి. వాళ్ళకు రైతులకు సాయం చేసినట్టు హెల్ప్ చేసిన పద్ధతి ఉంటుంది. వచ్చి రోడ్డు మీద కూర్చుండి మేమేదో ఇంతకుముందు ఘనకారం చేసినాం, ₹1,00,000 రుణమాఫీ చేసి ఎవరికే ఆయన ₹1,00,000 రుణమాఫీ చేసింది. 30,000 లోన్ తీసుకుంటే 60,000 వరకు మితితో సహా ఇది. అప్పుడు 30,000 మళ్ళీ 60,000 అయితే 30,000 మళ్ళీ వీళ్ళు మితి కట్టితేనే అసలు మితి మాఫీ చేసారు మీరు. మీకు ఇంకా తెలివి ఉన్నది. మీరేదో వచ్చి మూతవారిలాగా వచ్చి రోడ్డు మీద కూర్చొని మూతవారికి ఏం చేస్తున్నారు. అస్సలే మాఫీ చేసారు మీరు. మిత్తి ఇంట్రెస్టే మాఫీ చేయలేదు మీరు. మీరు ఎక్కడ ఏం చేసారు మీరు అసలు. మీరు ఇంకోటి ఏంటంటే బీసీ బంధు అని పెట్టారు. బీసీ బంధులు ఎవరే, ఊరికి 2 అంటే ఊర్లు 2 ఉన్నారా బీసీలు. మేమేదో ఘనకార్యం చేసినామని చెప్తారు. ఎస్సీ బంధు పెట్టినావు, ఊరికి 2-3 ఉన్నారు ఎస్సీలు. ఎక్కడ మీది చేసింది కార్యక్రమాలు ఏమున్నాయి. ఏదో ఎలక్షన్ ముంగట్లా చూయించుకొని మేము ఇది ఇస్తాం అది ఇస్తామని ఓట్లు వేసుకోలేదు అనుకోవడం ఒకటే.
మీ హరీష్ రావు ఏదో హరీష్ రావు అంటే 10 సార్లు రాజీనామా చేసిండు, నీ ముఖానికి చేసిండు రాజీనామా. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ సహకరించారు, ప్రతి ఒక్కరు తెలంగాణ కావాలనే కోరిక ఉన్నది కాబట్టి జరిగింది. ఇప్పుడు రాజీనామా చేయమని దమ్ముంటే ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడు? 2 లక్షల రుణమాఫీ జరగలేదు రాజీనామా చేయ. అరే పిచ్చుముండ కొడక, 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది. ఊర్లో మా సిరీఫ్ ఒక చిన్న విలేజ్లో తీసుకుంటే 10 మంది లేరు రుణమాఫీ జరిగిన వాళ్ళు. ఆ 10 మంది కూడా ఎందుకు తెలుసా? ఆధార్ కార్డు తప్పు, బ్యాంకులో పేరు తప్పు, ఏదో పేరు మిస్టేక్ పడి అవి ఆగినాయి తప్ప వేరే ఎవి ఆగలేవు. అవి కూడా సరి చేస్తున్నారు, అది కూడా రుణమాఫీ జరుగుతుంది. మీకు రాజీనామా చేసే దమ్ము లేక 2 లక్షల వరకు రుణమాఫీ జరగలేదు, నేను ఎందుకు చేస్తానని మాట్లాడుతున్నాను. చేయి ఇప్పుడు చేస్తే తెలిస్తే నీ దమ్మేందో. ఏదైతే మీరు ధర్నాకు దిగినరో మీరు గుండెల మీద చేసుకొని మాట్లాడాలి. 10 సంవత్సరాలు అవుతుంది మీ గవర్నమెంట్లో మీరు ఉన్నారు, రుణమాఫీ చేసే తెలివి లేదు. కేజీ టు పీజీ అన్నారు, ఇచ్చిర్రా? ఆ తెలివి లేదు. దళిత బంధు అంటివి, ఏదో ఒకళ్ళిద్దరు చూపిస్తూ ఆశ పెడితే కథం చేస్తే. గిరిజన బంధు అంటివి, ఏమన్నా ఇచ్చినావా? మీరు ఏం చేసిర్రా అని చెప్పి రోడ్ల మీద కొంచెం ధర్నా చేస్తున్నారు. పూసేగాడి వచ్చి మేసేగాడిని జడిదెంగినట్టు ఇంత మంచిగా ఇస్తున్న గవర్నమెంట్ని పట్టుకొని వచ్చి మీరు ప్రయాస చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే మీకు ఎవరు సహకరిస్తారు? మీ ఎంబడి నిన్న ఎవరున్నారు రైతులు మీ దగ్గర? మీరు ఇది గమనించాలి. ఏదైనా చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? రేపు ఏదైనా ఇప్పుడు అయిపోయి ప్రక్రియ అయిపోలేదు. ఎప్పుడు మీకు రుణమాఫీ జరగలేదని చెప్పి ఎవరు అనుకోలేరు. రుణమాఫీ జరుగుతుంది. ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఎవరైతే పేర్లు తప్పుపడ్డాయో, ఎవరైతే అకౌంట్ తప్పు ఏదైతే ఉందో వాళ్ళందరినీ సరిచేసి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది. కాకముందే మీరు వచ్చి రైతులు అనవసరంగా తీసుకొచ్చి రోడ్ల మీద నిలబెడదామని ప్రయత్నం చేస్తారు. మీరు చెప్తే రైతులు రారు, మేము చెప్తే రైతులు వస్తారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరైతే రుణమాఫీ చేస్తారో. గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ అయింది. మళ్ళా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి తోడే అవుతుంది కాబట్టి గమనించాలి. ఇదో ఇప్పుడే అయిపోయింది, ఇక రుణమాఫీ ఎక్కువ ఏదో పోతున్నట్టు కాదు. ఇంకా మేము 4 సంవత్సరాల పైన మేము ఇంకా ఉంటాం, గవర్నమెంటే ఉంటుంది. రాబోయే రోజుల ప్రక్రియ ఏదైతుందో తప్పుల తడక ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ క్లియర్ చేస్తామని చెప్పి చేస్తూ మీరు ఇంతకుముందు ₹1,00,000 ఇస్తామన్న రుణమాఫీ ఏదని సంపూర్ణంగా ఎప్పుడు చేయలేదు. మీకు ఎక్కడ హక్కు ఉన్నదండి? మీకు హక్కే లేదు. మీరు వచ్చి మీరు రాస్తారా పోయానికి ధర్నా చేసి హక్కే మీకు లేదు. మీ దగ్గర ఉన్న 15-20 మంది మీరు అయితే రేపు ఉన్నారో అన్ని తెల్లబడ్డలో ఉన్నారు, కానీ ఎవరన్నా రైతులు లేరు. సరే గృహజ్యోతి అని చెప్పారు, ఇంకోటి గ్యాస్ సిలిండర్ల డబ్బులు రాలేవనేది చెప్తున్నారు. అది తప్పు. 99 మందికి వచ్చినాయి, ఏదైనా ఒకటి మిస్టేక్ అయి ఉండొచ్చు అందులో. అది కూడా దాని విషయం దాన్ని పెద్ద చేసి పెట్టే అవసరం లేదు. ఏదైనా సరే పేరు, అకౌంట్ నంబరు అట్లాంటి చిన్న చిన్న తప్పులునే తప్పితే మిగతా ఎలాంటి తప్పులు ఉన్నాయి. కావాల్సి గవర్నమెంట్ చేసి మోసం చేసేది లేదు, అందరికీ తెలుసు. మీ గవర్నమెంట్ రాగానే వాడు ఏదో ఇల్లు ఖాళీ చేసుకొని పోయినట్టుగా ఉన్న కాడికి ఫర్నిచర్ సహా ఖాళీ చేసుకొని పోయారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్ను. అప్పటి లెక్క మీరు ఫామ్ హౌస్లో వెళ్ళాడు గవర్నమెంట్ కానీ, మన ఉప ముఖ్యమంత్రి కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రజల్లో తిరుగుతున్నారు. మీ లెక్క నిన్న టీఆర్ఎస్ కేటీఆర్ గారు పిలుపు మేరకు టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఏదో వాళ్ళ ఉనికి చాటుకోవడం కొరకు ధర్నా చేయడం జరిగింది. నిన్న ఏది ఆగమాగం రుణాలు మాఫీ కాలేవు, మీ ఏం చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు ప్రకటించారు, మీరు ఏ ఒక్క హామీలు కూడా నెరవేరుస్తలేరు అని చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళ కొంపలని మునిగిపోయినట్టుగా ధర్నాకు పిలుపునిచ్చిండు. ఎందుకంటే వాళ్ళు పాతాళం పోతున్నాం, రేపు పాతాళం పోకుండా మా కార్యకర్తలు అందరూ అడ్డుపడితేనన్నా మేము ఆగుతాం, మేము మమ్మల్ని లోపటేయరేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేసి ప్రజలను రెచ్చగొట్టుకుంటూ, ప్రజలు ఎవ్వరు కూడా వస్తలేరు. వీళ్ళు ఏమి ఇస్తామని చెప్పినా ప్రజలు ముంగడికి వచ్చి వీళ్ళ ధర్నా కార్యక్రమాలలో పాల్గొనే ప్రసక్తి లేదు, వాళ్ళు రారు. కేవలం ఎవరైతే ఈ 10 సంవత్సరాలు ఈ తెలంగాణను దోపిడీ చేసినటువంటి దొంగలు, ఆ దొంగలే వాళ్ళకు ఈ 8-9 నెలలకోలే వాళ్ళ జేబులలోకి ₹1 పోతలేదు ఎక్కడికి వెళ్ళి కూడా. నిన్న మొన్నటిదాకా కమిషన్లు ఇవి అవి, ఈ భూములు ఇవి కబ్జాలు పెట్టుడు అవి కబ్జాలు పెట్టుడు మీద ఉండే, అవన్నీ ఖతమైపోయినాయి. ఉష్కే మాఫియా మొత్తం నిన్న మొన్నటిదాకా కూడా ఉష్కే కొట్టుకొని బతికిరు. ప్రజల
ఆస్తులను గుంజుకున్న వాళ్ళు ఉన్నారు. నిన్న ధర్నా ఎదుర్కొలో ధర్నా కార్యక్రమాలు చేసారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చేయని దోపేంటూ లేదు. కానీ వాళ్ళు వచ్చి నిన్న ప్రజల దగ్గరికి పోయి మేము 200 ఇస్తాం, మేము 300 ఇస్తాం, మా ధర్నా కార్యక్రమానికి రండి, మనకు ఎవ్వరికి కూడా రుణమాఫీ కాలేదని చెప్పి నిన్న వాళ్ళకు చెప్పడం జరిగింది. ఊళ్ళల్లో మేము పోతే మాకు చెప్తున్నారు అన్నట్టు వాళ్ళు. అరే అన్న ఇట్లా మమ్మల్ని పిలుస్తున్నారు, మరి పైసల కంటే మరి మీకు రుణమాఫీ కాకపోతే మీరు రండి అని చెప్పినాం. మాకు రుణమాఫీ అయిందన్న, మేమెందుకు వస్తామే, మాకు మంచి ప్రభుత్వం మంచిగా నడిపిస్తుంది కానీ మేము రాము అని చెప్పి వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదు. నిన్న వచ్చింది మొత్తం ఎవరైతే అక్రమాలు అన్యాయాలు చేసిర్రో వాళ్ళే వచ్చి నిన్న రోడ్ల పండు కూకుండి వాళ్ళ మా కమిషన్లు వస్తలేవు, మేము ఎట్లయితే బతుకుతామో అనే ఆలోచన. మీరు బతుకుడు కాదు, 10 సంవత్సరాలు ఇప్పుడు ఈ 5 ఏళ్ళే కాదు, ఇంకా 10 ఏళ్ళ దాకా కూడా మీరు ఎక్కడికి కూడా రాలేరు. మిమ్మల్ని మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి కట్టడాలు ఎక్కడెక్కడ ఏం చేసిరో మాకు అంతా తెలుసు. ప్రజలు కూడా వెలుతురులో కూడా చూస్తున్నారు, ఎప్పుడా అనే ఆలోచనలో ఉన్నారు. వీటి పెళ్లి కూడా అయ్యేది ఉన్నది, అతి త్వరలోనే అది కూడా తేల్చేస్తాం. కాబట్టి ఖబర్దార్, ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ కాని వ్యక్తి లేదు. నిన్న వాళ్ళు కూడా వచ్చిర్రు ఆడికి ధర్నా కాడికి, వాళ్ళకు కూడా రుణమాఫీ అయినాయి. అక్కడ కాలేదు అని వాళ్ళు చెప్పమని ఎక్కడో ఒక 10% మందికి కూడా అవి కూడా ఏదో టెక్నికల్ ఇష్యూనో దీంట్లోనో మాత్రమే కాలేదు తప్ప ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ అయింది. ఈరోజు రైతులందరూ కూడా రుణమాఫీ కొరకే చూస్తున్నారు. రుణమాఫీ మాకు హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ కొత్త లోన్లు తీసుకుంటారు వాళ్ళంతా బ్యాంకులలో పోయి. వీళ్ళు ఏదో మేము రైతు బంధు రాలేదు, రైతు బంధు ఎవరికి అవసరం? ఇప్పుడు నిన్న మొన్నటిదాకా అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిన్న వెల్దుర్తి మండలంలో బీఆర్ఎస్ లీడర్లు ధర్నా ప్రోగ్రాం చేశారు. కానీ అది విఫలమైందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ ధర్నా కార్యక్రమంలో ఒక్క రైతు కూడా పాల్గొనలేదు. ప్రతి ఊర్లో రైతులు సంబరాలు చేసుకున్నారు 2 లక్షల రుణమాఫీ అయిందని. కాబట్టి రైతులు ఎవ్వరు కూడా పాల్గొనాలని మేము భావిస్తున్నాం. అది విఫలమైందని భావిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి ఓర్వలేక ప్రభుత్వం పైన బుద్ధజల్లే ప్రయత్నం చేస్తున్నారని మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలల్లో మ్యాక్సిమం 90% అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ లేని అభివృద్ధి చేయని పథకాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. అలాంటి అభివృద్ధిని ఓర్వలేక బుద్ధజల్లే ప్రయత్నమే చేస్తున్నారని మేము భావిస్తున్నాం. జై కాంగ్రెస్. కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించిన అందున మన చూస్తలేరా 2 లక్షల రుణమాఫీ మాఫీ అయింది, 1,00,000 రూపాయలు రుణమాఫీ ఒక విడత మాఫీ అయింది, 1,50,000 ఒక విడత మాఫీ అయింది. వాళ్ళు బుద్ధిమంతుల లెక్క చెప్తున్నారా? వాళ్ళు అందరికి మొత్తం సర్వే చేద్దాం, ఇంటింటికి ఎంతమందికి మాఫీ అయింది, ఎంతమందికి మాఫీ కాలేదు అది తెలిసిపోతుంది. నీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రేషన్ కార్డులు తీసేసినాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. మన కింద అన్ని తప్పులు పెట్టుకొని పబ్లిక్లకు వచ్చి నేను మంచోళ్ళు అంటే ఎవరు మంచోళ్ళు అనరు. అందు గురించి మీరు కూడా జర జాగ్రత్తతో మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు కూడా అందు గురించి చేసిన వాళ్ళ మీద దుమ్మెత్తిపోసి కూడా సహజము. అది నీకు శక్తి ఉన్నదా, మరి ఎందుకు చేయలేవు? 2 లక్షలు చేసారు మన రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు, అందరికి ఇచ్చేటట్టు అన్ని సడలిస్తున్నారు. కాబట్టి మనం అందరం ఓకే పట్టాలి. ఓకే పడితే అది ఉంటుంది. నేను ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా హరీష్ రావు, అది కేటీఆర్ అయితే కాంగ్రెస్ కార్యకర్తలను గలవాడి కొట్టు ఊళ్ళన్నట్టు నీకు శక్తి ఉన్నదా? నువ్వు ఒక మెంబర్ గెలిచినావా, సర్పంచ్ గెలిచినావా, ఏం గెలిచినావా నీకు తెలుస్తానికి అలాగా మినిస్టర్ అయినావు వచ్చి అది నీ పబ్లిక్లోకి వెళ్ళి కిందికి వెళ్ళి వస్తేనేమో తెలుస్తుంది అంతా ప్రజల సంగతి. అందు గురించి జాగ్రత్త. మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలని కోరుకుంటూ జై కాంగ్రెస్.